నమస్తే. గ్రూప్ 1 ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ స్వాగతం. గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో ప్రిలిమ్స్ కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ స్టేజ్ మెయిన్స్లో పేపర్ 5 డేటా ఇంటర్ప్రిటేషన్ను ఏ విధంగా చేయాలి, ఇందులో పూర్తి స్థాయిలో మార్కులు సంపాదించాలంటే ఎలా చేయాలి. పేపర్ 5లో మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ నుండి 100 మార్కులు అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ నుండి 50 మార్కులు మనకు వస్తున్నాయి. ఈ పేపర్ 5లో ఉండే టాపిక్స్ని మనం ముఖ్యంగా 3 టైప్స్గా మనం డివైడ్ చేసుకోవచ్చు. అది ఒకటి యాప్టిట్యూడ్ సంఖ్యలకు సంబంధించి, రెండవది రీజనింగ్ పార్ట్ ఆల్రెడీ మీరు ప్రిలిమ్స్ కోసం చేసే ఉంటారు, అండ్ థర్డ్ పార్ట్ ఈస్ డేటా ఇంటర్ప్రిటేషన్. డేటా ఇంటర్ప్రిటేషన్ నుండి 2 లేదా 3 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా యాప్టిట్యూడ్ నుండి 1 లేదా 2 ప్రశ్నలు, రీజనింగ్ నుండి 1 లేదా 2 ప్రశ్నలు. అంటే డేటా ఇంటర్ప్రిటేషన్ పేపర్ 5లో సెక్షన్ 3లో 5 ప్రశ్నలు ఉంటాయి. ఈ 5 ప్రశ్నలు అనేవి ఈ 3 టాపిక్స్ నుండి వస్తున్నాయి: యాప్టిట్యూడ్, రీజనింగ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్. సో మనం ముందుగా ఇప్పుడు యాప్టిట్యూడ్ గురించి చూద్దాం. యాప్టిట్యూడ్లో మనకు ఉండే టాపిక్స్ ఏంటి అంటే, సిలబస్లో వచ్చిన దాని ప్రకారము ఇందులో ఉన్న టాపిక్స్ టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్, యావరేజ్, రేషియో అండ్ ప్రపోర్షన్, పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, ఇలా మనకు విభిన్న టాపిక్స్ మనకి ఇవ్వడం జరిగింది. విభిన్న టాపిక్స్ మనకి ఇచ్చారు. ఇవన్నీ మీరు బాగా చేయాలి అంటే ముందుగా మీకు సంఖ్యల మీద అవగాహన ఉండాలి. బేసిక్ నెంబర్ సిస్టమ్, ప్రాథమిక సంఖ్యావాదం మీద మీకు అవగాహన ఉండాలి. ఏంటి ప్రాథమిక సంఖ్యావాదం అంటే ఏంటి, ఇందులో ఏ అంశాల మీద మనకు అవగాహన ఉండాలి. దీంతోపాటు రీజనింగ్లో కొన్ని టాపిక్స్ ఉన్నాయి: లెటర్ సిరీస్, లెటర్ ఎనాలజీ, లెటర్ క్లాసిఫికేషన్, కోడింగ్ అండ్ డీకోడింగ్, ఇలా మరికొన్ని టాపిక్స్ ఉన్నాయి. వీటి గురించి మీకు అవగాహన ఉండాలి. ఇవన్నీ చేయాలి అంటే ముందుగా ఏమేమి నేర్చుకోవాలి. ఈ వీడియోలో మనము టాపిక్స్ కాదు, వేటి మీద మీరు ఫోకస్ చేయాలి, ఏ అంశాల మీద మీకు మంచి అవగాహన ఉంటే రేపు పేపర్ 5లో మంచిగా మీకు మార్క్ సంపాదించే అవకాశం ఉంటుంది. వాటి గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. పేపర్ 5లో ఉన్న క్వశ్చన్లు బాగా చేయాలి అంటే ముందు సబ్జెక్ట్ కాదు, ఏ అంశాల మీద మీరు ఫోకస్ చేయాలి వాటి గురించి మనం పరిశీలిద్దాం. సో ప్రశ్నలని మనం ముఖ్యంగా మీకు చెప్పాను 3 కేటగిరీగా ఉన్నాయని, నెంబర్స్ అని, అదేవిధంగా లెటర్స్ అని, జనరల్ క్వశ్చన్స్ అని. సో మనకు పేపర్ 5లో ఉండే క్వశ్చన్ ముందుగా చేయాలి అంటే ఇందులో ఉండే ప్రశ్నలు మనం ముఖ్యంగా నెంబర్ బేస్డ్ క్వశ్చన్గా మనం చెప్పుకోవచ్చు. నెంబర్ బేస్డ్ క్వశ్చన్గా చెప్పుకోవచ్చు, అదేవిధంగా లెటర్ బేస్డ్ క్వశ్చన్స్ అని చెప్పుకోవచ్చు, అండ్ జనరల్ క్వశ్చన్స్ అని చెప్పుకోవచ్చు. అంటే మనకు ప్రశ్నల్ని మనం 3 రకాలుగా వర్గీకరించుకోవచ్చు. ఏంటివది? సంఖ్యలు ఆధారిత ప్రశ్నలు, సంఖ్యలు ఆధారిత ప్రశ్నలు, అక్షరాలు ఆధారిత ప్రశ్నలు, అదేవిధంగా ఇతర ప్రశ్నలని మనం 3 రకాలుగా చెప్పుకోవచ్చు. ఈ సంఖ్యలు ఆధారిత ప్రశ్నలు అంటే ఏమిటి, అక్షరాలు ఆధారిత ప్రశ్నలు అంటే ఏమిటి, ఇతర ప్రశ్నలు అంటే ఏమిటి, వీటి నుండి మెయిన్స్లో మనకు ప్రశ్నలు ఏ విధంగా వస్తాయి. మెయిన్స్ అంటేనే మీకు తెలుసు, ఇది డిస్క్రిప్టివ్. ఒక క్వశ్చన్కి 10 మార్క్స్ ఉంటాయి, ఒక క్వశ్చన్కి 10 మార్క్స్ ఉంటాయి. కానీ కొన్ని సందర్భాల్లో రీజనింగ్ నుండి ప్రశ్నల్ని 10 మార్క్స్ ఇచ్చే అవకాశం లేదు. అలాంటప్పుడు ఏం చేస్తారు, 13th క్వశ్చన్ కానీ, 14th క్వశ్చన్ కానీ, 15th క్వశ్చన్ కానీ, ఈ 3 క్వశ్చన్లో మీకు స్మాల్ క్వశ్చన్స్ ఉంటాయి. అంటే ABCDE అని ఒక 5 స్మాల్ క్వశ్చన్స్ ఉంటాయి. ప్రతి ప్రశ్నకి 2 మార్కుల చొప్పున 5 2 10 మార్కులు మనకు కేటాయించారు. 5 2 10 మార్కులు. అంటే ఇవన్నీ మీరు బాగా చేయాలి అంటే ముందుగా దేని మీద అవగాహన ఉండాలి అంటే మొదటిది సంఖ్యల గురించి మనం పరిశీలిద్దాం. సంఖ్యల గురించి పరిశీలించినప్పుడు నెంబర్స్లో సంబంధించి నెంబర్స్లో ఫస్ట్ వన్ మీ అందరికీ 1 నుండి 60 వరకు వర్గాలు వచ్చి ఉండాలి. 1 నుండి 60 వరకు వర్గాలు వచ్చి ఉండాలి. మరి 60 వరకు వర్గాలు నేర్చుకోమన్నాం కదా అని ఈరోజు మీరు పేపర్ మీద రాసి బైహార్ట్ చేసే ప్రయత్నం చేయకండి. ఎందుకు అంటే డోంట్ మెమరైజ్, దేన్ని కూడా బట్టి ప్రయత్నం చేయకూడదు. ఎప్పుడైతే బట్టి పడుతూ ఉంటామో వాటిని మర్చిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అలా బైహార్ట్ చేయకుండా మన వద్ద ఉన్న అద్భుతమైన గణితము, వేద గణితం ఉంది, వాటిని కూడా ప్రాక్టీస్ చేయండి. గ్రూప్ 1లో మీరు రీజనింగ్లో మంచి మార్కులు సంపాదించాలన్నా, అదేవిధంగా మెయిన్స్లో డేటా ఇంటర్ప్రిటేషన్లో మంచి మార్కులు సంపాదించాలన్నా, ఆల్రెడీ రీసెంట్గా విడుదలైన DAO డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్లో మీరు మంచి మార్కులు సంపాదించాలన్నా
ఈ యాప్టిట్యూడ్ రీజనింగ్తో పాటు వేదిక్ మ్యాథ్స్లో కూడా మీకు మంచి పట్టు ఉండాలి. మరి ఈ వేదగంధ చిట్కాలు ఎక్కడ లభిస్తున్నాయి అంటే ఆల్రెడీ మీకు చెప్పుకున్నాం, మన యొక్క టీశాట్ టీవీ ఛానల్, మన టీశాట్ యొక్క యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ ఇవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. మీరు కావాలంటే వాటిని ఒకసారి చూడవచ్చు. సో ఇప్పుడు నెంబర్స్ 1 నుండి 60 వరకు వర్గాలు మీరు నేర్చుకోవాలి. దీంతో పాటు 1 నుండి 20 వరకు గణాలు మీకు వచ్చి ఉండాలి, క్యూబ్స్ వచ్చి ఉండాలి. 1 నుండి 20 వరకు క్యూబ్స్ వచ్చి ఉండాలి. థర్డ్ వన్ ఏంటి అంటే మీకు ప్రాథమిక సంఖ్యావాదం మీద అవగాహన ఉండాలి. ప్రాథమిక సంఖ్యావాదం మీద అవగాహన ఉండాలి. బేసిక్ నెంబర్ సిస్టమ్ అంటాం. బేసిక్ నెంబర్ సిస్టమ్ అంటే ఏంటి? ప్రాథమిక సంఖ్యావాదం అంటే ఏమిటి అంటే వివిధ రకాల సంఖ్యల మీద మీకు అవగాహన ఉండాలి. సహజ సంఖ్యలు అంటే ఏమిటి, పూర్ణాంకాలు అంటే ఏమిటి, పూర్ణ సంఖ్యలు, అకరణీయ సంఖ్యలు, కరణీయ సంఖ్యలు, సరి సంఖ్యలు, బేసి సంఖ్యలు, ప్రధాన అంకాలు లేదా ప్రధాన సంఖ్యలు, సంయుక్త సంఖ్యలు, వీటి మీద మీకు అవగాహన ఉండాలి. నిర్వచనాలు మీరు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఎగ్జామ్లో ఎవరు కూడా నిర్వచనాలు అడగరు. ఎగ్జామ్లో నిర్వచనాలు అడగరు కాబట్టి నిర్వచనాలు మీరు నేర్చుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదు. కానీ కాన్సెప్ట్ మీకు తెలిసి ఉండాలి. దానికి సంబంధించిన ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి మీకు తెలిసి ఉండాలి. డెఫినేషన్ మీరు చెప్పాల్సిన అవసరం లేదు. ఒక నెంబర్ ఇచ్చినప్పుడు అది ప్రైమ్ నెంబర్ అవుతుందా కాదా మీరు చెప్పగలగాలి. సో దాని మీద మీకు అవగాహన ఉంటే సరిపోతుంది. ద నెక్స్ట్ వన్ మనకు ఇందులో మరొక ముఖ్యమైన పాయింట్ ఏంటి అంటే ఈ ప్రాథమిక సంఖ్యావాదంతో పాటు భాజనీయత సూత్రాల మీద మీకు అవగాహన ఉండాలి. భాజనీయత సూత్రాల మీద అవగాహన ఉండాలి. ఎందుకు ఈ భాజనీయత సూత్రాలు ఎందుకు నేర్చుకోవాలి అనే డౌట్ మీకు రావచ్చు. అంటే భాజనీయత సూత్రాలు మనకు ఈ పేపర్ 5లో రీజనింగ్ నుండి కూడా కొన్ని క్వశ్చన్లు అడుగుతున్నారు. రీజనింగ్లో ఏంటి, నెంబర్ ఎనాలజీ అండ్ నెంబర్ క్లాసిఫికేషన్ అనే ఒక 2 టాపిక్లు ఉన్నాయి. నెంబర్ ఎనాలజీ అండ్ నెంబర్ క్లాసిఫికేషన్ అనే 2 టాపిక్లు ఉన్నాయి. ఈ 2 టాపిక్లు మీరు బాగా చేయాలి అంటే భాజనీయత సూత్రాల మీద మీకు అవగాహన ఉండాల్సిందే. 11 వరకు డివిజబిలిటీ లాస్ మీకు తెలిసి ఉండాలి. అవి తెలిస్తే నెంబర్ ఎనాలజీ అండ్ నెంబర్ క్లాసిఫికేషన్ క్వశ్చన్ని మీరు వేగంగా చేయగలుగుతారు. వీటితో పాటు నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే 100 లోపులో ఉన్న ప్రైమ్ నెంబర్స్ మీకు తెలిసి ఉండాలి. 100 లోపు ఉన్న ప్రధానాంకాలు మీకు తెలిసి ఉండాలి. 100 లోపు ఉన్న ప్రధాన సంఖ్యలు మీకు తెలిసి ఉండాలి. ఏంటి ప్రధాన సంఖ్యలు అంటే ఏమిటి? ఇంగ్లీష్లో వీటిని మనం ప్రైమ్ నెంబర్స్ అంటాం. 100 లోపులో ఉన్న ప్రైమ్ నెంబర్స్ తెలిసి ఉండాలి. అంటే ఏంటి అంటే ప్రైమ్ నెంబర్ ప్రధాన సంఖ్య అంటే ఏమిటి? ఏదైనా ఒక సంఖ్య 1 మరియు అదే సంఖ్య తప్ప వేరే ఏ ఇతర సంఖ్య చేత భాగించబడినట్లయితే దానిని మనము ప్రైమ్ నెంబర్ ప్రధాన సంఖ్య అంటాము. మీకు 100 లోపులో ఉన్న ప్రైమ్ నెంబర్స్ తెలిసి ఉండాలి. ఇవే కాకుండా పేపర్ 5లో మనము డేటా ఇంటర్ప్రిటేషన్ నుండి మంచి మార్కులు మీకు రావాలి అంటే మరొక ముఖ్యమైన అంశం ఏంటి అంటే మీ అందరికీ కూడిక, తీసివేత, గుణకార భాగాహారాలు మీ అందరికీ బాగా తెలుసు. తెలియను కాదు, వీటిని మీరు వేగంగా చేయగలగాలి. వీటిని వేగంగా చేయగలగాలి అంటే వేదిక్ మ్యాథ్స్ మీద అవగాహన ఉండాలి. వేదగణిత చిట్కాల మీద మీకు అవగాహన ఉండాలి. 236 × 454 ఎంత మీరందరూ చేయగలరు. మీరే కాదు, హై స్కూల్ విద్యార్థులు కూడా చేయగలరు. కానీ ఎంత టైంలో చేస్తున్నాం అనేది మనకి ఇంపార్టెంట్. సో వేగంగా చేయాలి అంటే వేదగణిత చిట్కాలు అప్లై చేయాల్సిందే. చివరగా ఇందులో మీరు క్వశ్చన్లు బాగా చేయాలి అన్నప్పుడు 7th పాయింట్ ఏంటి? 7th పాయింట్ ఏంటి అంటే 7వ పాయింట్ ఏంటి? మీకు యాప్టిట్యూడ్లో కొన్ని టాపిక్లో సూత్రాలు ఉన్నాయి. ఫార్ములాస్ మీకు వచ్చి ఉండాలి. సూత్రాలు మీకు తెలిసి ఉండాలి. ఎవరైతే ఈ ఫార్ములాస్ బాగా గుర్తుంచుకుంటారో వారు మాత్రమే ఈ మెయిన్స్లో క్వశ్చన్లు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందుగా మీరు చేయాల్సింది ఏంటి అంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ 7 అంశాల మీద మంచి పట్టు సంపాదించినట్లయితే, వీటి మీద మీకు అవగాహన ఉన్నట్లయితే రేపు ఎగ్జామ్ ఏదైనా గ్రూప్ 1 మెయిన్స్ పేపర్ 5 అయినా లేదా డిఏఓ డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ అయినా మీరు ప్రశ్నలు చాలా సులభంగా వేగంగా చేయగలుగుతారు. అయితే చాలామంది ఒక అపోహ ఉంటుంది. ఏంటి ఈ పేపర్ 5 ఎవరైతే మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళో వారికి మాత్రమే మంచి మార్కులు వస్తాయి, డిఏఓలో కూడా మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి మంచి మార్కులు వస్తాయి అనుకుంటే అది సరైన సమాధానం కాదు. ఎందుకు అంటే 10th ఇంటర్లో మ్యాథ్స్లో 100కి 100 మార్కులు వచ్చిన వాళ్ళు కూడా ఇందులో ఫెయిల్యూర్ అవుతున్నారు. అదేవిధంగా వారి విషయం పక్కన పెట్టండి,
ఆల్రెడీ మ్యాథ్స్ టీచర్లుగా ప్రైవేట్ స్కూల్లో గవర్నమెంట్ ఇతర స్కూళ్ళలో మ్యాథ్స్ టీచర్గా పనిచేసిన వారు కూడా ఇందులో మ్యాథ్స్ చేయలేకపోతున్నారు. కారణం ఏంటి అంటే వాళ్ళకి మ్యాథ్స్ రాదా? వచ్చు. వారు యాజ్ ఏ మ్యాథ్స్ టీచర్ ఎన్నో సంవత్సరాలు క్వశ్చన్ చెప్పి ఉన్నారు కాబట్టి అందులో ఉన్న ప్రతి ప్రశ్నని కూడా ఆ మ్యాథ్స్ టీచర్ చేయగలుగుతారు. కానీ ట్రెడిషనల్ మెథడ్స్ మనం హై స్కూల్లో నేర్చుకున్న పద్ధతులు మాత్రమే వారు ఫాలో అవుతున్నారు కాబట్టి ఆ ప్రశ్నని వారు వేగంగా చేయలేకపోతున్నారు. అన్నిటికీ వారికి ఆన్సర్ తెలుసు కానీ ఇన్ టైంలో చేయలేకపోతున్నారు. కారణం ఏంటి? ఈరోజు పోటీ పరీక్ష ఏదైనా కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు కండక్ట్ చేసే పోటీ పరీక్ష ఏదైనా కూడా ప్రతి ప్రశ్నకి మీకు కేవలం ఒకే 1 నిమిషం టైం ఉంటుంది. ఈ 1 మినిట్లో మీరు క్వశ్చన్ చదవాలి, అర్థం చేసుకోవాలి, క్యాలిక్యులేషన్ చేయాలి, ఆన్సర్ తెలిసిన తర్వాత ఓఎంఆర్ షీట్లో మీరు బబుల్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్ మొత్తం 1 మినిట్లో చేయాలి అంటే అందరికీ సాధ్యం కాదు. మరి ఎవరికి సాధ్యమవుతుంది అంటే ఎవరైతే వేగంగా క్యాలిక్యులేషన్ చేస్తారో వారికి మాత్రమే సాధ్యమవుతుంది. ఇది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ స్ట్రాటజీ. బట్ మనం ఇప్పుడు మెయిన్స్ ఎగ్జామినేషన్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మెయిన్స్లో ఆప్షన్లు ఇవ్వరు, మొత్తం మనమే ఆన్సర్ చేయాలి. ఇక్కడ మొత్తం ఆన్సర్ చేయాలి అన్నా కూడా బేసిక్స్ మీద మీకు అవగాహన ఉండాలి. కాబట్టి ఇక్కడ మీకు చెప్పిన ఈ 7 అంశాల మీద మీరు మంచి పట్టు సంపాదించినట్లయితే, వీటి మీద కమాండ్ సంపాదించినట్లయితే నెంబర్స్ సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఇచ్చినా కూడా మీరు చేయగలుగుతారు. మన నెక్స్ట్ వన్ ఏం చెప్పుకున్నాము? లెటర్స్ అని చెప్పాను. లెటర్స్ నుండి క్వశ్చన్ ఎలా అడిగే అవకాశం ఉంటుంది అంటే ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ నుండి క్వశ్చన్ ఎలా అడుగుతూ ఉంటారు. సో చూడండి, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ నుండి కూడా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. లెటర్స్ అన్నాము. లెటర్స్ అంటే ఆల్ఫాబెట్స్, అక్షరాలు. ఏ అక్షరాలు? ఏ భాషలోని అక్షరాలు అంటే ప్రతి భాషలో కూడా ఎన్నో అక్షరాలు ఉన్నాయి. ప్రతి భాషలో తెలుగు, ఇంగ్లీష్, హిందీ అన్ని భాషల్లో కూడా అక్షరాలు ఉన్నాయి. కానీ పోటీ పరీక్షలో వచ్చే ప్రశ్నలు కేవలము ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి, ఆంగ్ల అక్షరాల మీద డిపెండ్ అయి ఉంటాయి. కాబట్టి మీకు ఆంగ్ల అక్షరాల మీద మీకు మంచి కమాండ్ ఉండాలి. కమాండ్ అంటే ఏంటి? సార్ నేను చదవగలను కదా, ఏ నుండి జెడ్ వరకు నేను చదవగలను, ఏ నుండి జెడ్ వరకు నేను రాయగలను, ఇది సరిపోదా అని మీరు అనుకోవచ్చు. ఎస్, అది సరిపోదు. మీరు ఒక పోటీ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నప్పుడు ఏ నుండి జెడ్ వరకు చదవడం రాయడం వస్తే సరిపోదు. వేటి మీద మీకు అవగాహన ఉండాలి అంటే ఆంగ్ల అక్షరాల్లో ఫస్ట్ పాయింట్ మీరు చూడండి, ఏ నుండి జెడ్ వరకు, ఏ నుండి జెడ్ వరకు, అదేవిధంగా జెడ్ నుండి ఏ వరకు వేగంగా చదవగలగాలి. వేగంగా చదవగలగాలి అంటే ఎవరు వేగంగా చదవగలుగుతారు? మీరందరూ కూడా ఏ నుండి జెడ్ వరకు స్పీడ్గా చదువుతారు. 26 అక్షరాలని మీరు 12, 13 లేదా ఒక మ్యాక్సిమం ఒక 15 సెకండ్లలో చదవగలరు. ఏ నుండి జెడ్ వరకు మీరు ఎంత వేగంగా చదువుతున్నారో జెడ్ నుండి ఏ వరకు కూడా అంతే వేగంగా చదవడం ప్రాక్టీస్ చేయండి. దీని గురించి నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయను. కారణం ఏంటి అంటే ఇవన్నీ మీకు తెలిసిన అక్షరాలే. ఏ నుండి జెడ్ వరకు అక్షరాలన్నీ మీకు తెలిసినవే. కాబట్టి మీరు రూమ్కి క్లాస్ అయిపోయిన తర్వాత మీ నోట్బుక్లో ఏ నుండి జెడ్ వరకు రాయండి. రాసిన తర్వాత రివర్స్ ఆర్లో ఒక 5-6 టైమ్స్ చదవండి. అవన్నీ గుర్తుంటాయి. ఇవన్నీ కూడా మీకు తెలిసిన అక్షరాలే కాబట్టి ఒక 3-4 టైమ్స్ చదివితే ఇది మీకు ఈజీగా గుర్తుండే అవకాశం ఉంటుంది. కాబట్టి దీని గురించి నేను చెప్పాల్సిన అవసరం మనకు లేదు. సో ఇందులో రెండో పాయింట్ ఏంటి అంటే ఏ నుండి జెడ్ వరకు అక్షరాల యొక్క స్థాన విలువలు మీకు తెలిసి ఉండాలి. అక్షరాల యొక్క స్థాన విలువలు మీకు తెలిసి ఉండాలి. స్థాన విలువలు అంటే ఏంటి? స్థాన విలువలు అంటే ఏమిటి అంటే ఇంగ్లీష్లో ఏ అనేది మొదటి అక్షరము, ఏ యొక్క స్థాన విలువ 1, బి అనేది రెండవ అక్షరము, బి స్థాన విలువ 2, సి అనేది మూడవ అక్షరము, సి స్థాన విలువ 3, అలా జెడ్ వరకు. వై అనేది 25వ అక్షరము, వై యొక్క స్థాన విలువ 25 అవుతుంది. జెడ్ అనేది ఇంగ్లీష్లో చివరి అక్షరము, 26వ అక్షరము, జెడ్ యొక్క స్థాన విలువ 26. ఇలా ఆ అక్షరాల యొక్క స్థాన విలువలన్నీ మీకు తెలిసి ఉండాలి. వీటిని మనం బట్టి పట్టాల్సిన అవసరం లేదు. వీటికి కూడా కొన్ని సులభమైన చిట్కాలు ఉన్నాయి. వాటి ఆధారంగా మనం తెలుసుకోవచ్చు. ఉదాహరణకి ఎజోటి ఫార్ములాని కూడా గుర్తుంచుకోండి. ఎజోటి ఫార్ములా AEJOTY. ఏంటి ఎజోటి అంటే ఏంటి? AEJOTY. ఎజోటి అంటే ఏంటి? దాని యొక్క మీనింగ్ ఏంటి అంటే AEJOTY. ఇది ఈ పదాన్ని గుర్తుంచుకోండి. ఇది ఇంగ్లీష్ వర్డ్ కాదు. దీనికి ఎలాంటి మీనింగ్ లేదు.
ఇట్ ఈస్ అ మీనింగ్లెస్ వర్డ్ ఈవెన్ దో రిమెంబర్ దిస్ వర్డ్ వితౌట్ స్పెల్లింగ్ మిస్టేక్. దీనికి ఎలాంటి మీనింగ్ లేనప్పటికీ ఈ పదాన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా గుర్తుంచుకోండి. మరి ఏంటి దీని యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే AEJOTY మీకు గుర్తుంటే వీటి యొక్క స్థాన విలువలు మీకు ఈజీగా గుర్తున్నట్లే. వీటి యొక్క స్థాన విలువలు ఏ అనేది 1వ అక్షరము, ఈ అనేది 5వ అక్షరము, J10, O15, T20, Y25 ఇలా ఆ అక్షరాల యొక్క స్థాన విలువలు మీరు ఈజీగా గుర్తుంచుకోవచ్చు. ఉదాహరణకి మీకు జే యొక్క స్థాన విలువ కావాలి అనుకోండి, AEJ అని అంటాము. 1, 5, 10 జే యొక్క స్థాన విలువ 10 అని మనం చెప్పవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు టీ యొక్క స్థాన విలువ కావాలి అనుకోండి, AEJOT 1, 5, 10, 15, 20 T20 అంటే టీ యొక్క స్థాన విలువ ఎంత 20. ఇటీవల కాలంలో మీకు బాగా పాపులర్ అయిన గేమ్ కూడా ఏంది, క్రికెట్ మ్యాచ్లో 20-20 క్రికెట్ మ్యాచ్ అని మనం అంటూ ఉంటాము. T20 క్రికెట్ మ్యాచ్ అంటూ ఉంటాం. అంటే అది గుర్తుంటే చాలు టీ పొజిషన్ నెంబర్ 20 అని మనం చెప్పవచ్చు. మరి ఆంగ్లంలో 26 అక్షరాలు ఉన్నాయి కదా, మీరు ఇక చెప్పింది కేవలం 6 అక్షరాలు మాత్రమే కదా అనే డౌట్ మీకు రావచ్చు. ఈ 26 అక్షరాలలో ఆల్రెడీ మీకు మొదటి 3 చివరి 3 మీకు తెలిసినవే. ABC యొక్క స్థాన విలువ అందరికీ తెలుసు, XYZ యొక్క స్థాన విలువ కూడా అందరికీ తెలుసు. మరి మిగిలిన వాటిని ఎలా గుర్తుంచుకోవాలి? ఈ ఎజోటీ ఫామ్లో మీరు గుర్తుంచుకుంటే రిమైనింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఉదాహరణకి మీకు ఇక్కడ M అనేది లేదు. మరి ఏం చేద్దాము? జే యొక్క స్థాన విలువ మనకు 10 అని మీకు తెలుసు. జే తర్వాత చెప్పండి, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ మీకు చదవడం వచ్చు కాబట్టి JKLM అంటే 10 + 3 ఎంత అవుతుంది? 13 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ యూ లేదు, టీ మీకు తెలుసు. టీ అనేది 20, టీ తర్వాత వచ్చే అక్షరం ఏంది? యూ. T20 కాబట్టి U21 అని మనం వెంటనే చెప్పవచ్చు. సో ఈ ఎజోటీ అనే ఒక చిన్న కాన్సెప్ట్ మీరు గుర్తుంచుకున్నట్లయితే అక్షరాల యొక్క స్థాన విలువలు అన్నీ కూడా మీరు ఈజీగా గుర్తుంచుకోవచ్చు. అండ్ ఈ లెటర్స్కి సంబంధించి ఇప్పటివరకు మనం 2 పాయింట్స్ చెప్పుకున్నాం. ఏంటి? మొదటిది ఏ నుండి జెడ్ వరకు వేగంగా చదవగలగాలి, మీరందరూ చదవగలరు. అదేవిధంగా జెడ్ నుండి ఏ వరకు కూడా అంతే వేగంగా చదవగలగాలి. దానికోసం కొంచెం వర్క్ చేయండి, కొంచెం ప్రాక్టీస్ చేయండి. ఏ నుండి జెడ్ వరకు అక్షరాల యొక్క స్థాన విలువలు మీకు తెలిసి ఉండాలని చెప్పాను. సో ఇప్పుడే మీకు ఒక చిన్న కాన్సెప్ట్ చెప్పాను, దాని ఆధారంగా వాటిని గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. ఇందులో 3rd పాయింట్ ఏంటి అంటే ఏ నుండి జెడ్ వరకు అక్షరాల యొక్క తిరోగమన స్థాన విలువ తెలిసి ఉండాలి, రివర్స్ పొజిషన్ నెంబర్ తెలిసి ఉండాలి. ఏంటి రివర్స్ పొజిషన్ నెంబర్ అంటే ఏంటి అంటే ఇంగ్లీష్లో ఏ అనేది చివరి నుండి 26వ అక్షరము కాబట్టి ఏ యొక్క రివర్స్ పొజిషన్ నెంబర్ ఎంత? 26. బి అనేది చివరి నుండి 25వ అక్షరము, బి యొక్క రివర్స్ పొజిషన్ నెంబర్ 25. సి అనేది చివరి నుండి 24వ అక్షరము, సి యొక్క రివర్స్ పొజిషన్ నెంబర్ 24. వై అనేది చివరి నుండి 2వ అక్షరము కాబట్టి వై యొక్క రివర్స్ పొజిషన్ నెంబర్ 2 అవుతుంది. జెడ్ అనేది చివరి నుండి మొదటి అక్షరం కాబట్టి జెడ్ యొక్క రివర్స్ పొజిషన్ నెంబర్ 1 అవుతుంది. ఇలా ఈ అక్షరాల యొక్క రివర్స్ పొజిషన్ నెంబర్ మీరు గుర్తుంచుకోవాలి, తిరోగమన స్థాన విలువ గుర్తుంచుకోవాలి. మరి ఇది ఎలా గుర్తుంటుంది అంటే మీరు రివర్స్ పొజిషన్ నెంబర్ కోసము అవన్నీ బైహార్డ్ చేయాల్సిన అవసరం లేదు. చిన్న చిట్కా మీకు చెప్తాను. ఆ చిన్న చిట్కా ఆధారంగా ఒక 10 సెకండ్లలో మీరు వాటి యొక్క రివర్స్ పొజిషన్ నెంబర్ గుర్తుంచుకోవచ్చు. బట్ కండిషన్ ఏంటి? ఆ కండిషన్ ఏ నుండి జెడ్ వరకు అక్షరాల యొక్క స్థాన విలువ మీకు పర్ఫెక్ట్గా తెలిస్తే రివర్స్ పొజిషన్ నెంబర్ అనేది పెద్ద ఇబ్బంది కాదు. ఏంటి రివర్స్ పొజిషన్ నెంబర్ ఫార్ములా ఏంటి అంటే ఆల్ఫాబెట్స్ యొక్క రివర్స్ పొజిషన్ నెంబర్ ఫార్ములా ఏంటి అన్నప్పుడు మీరు ఏం చేయాలి? రివర్స్ పొజిషన్ నెంబర్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు రివర్స్ పొజిషన్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు దీనికి ఒక చిన్న సూత్రం ఉంది, అది గుర్తుంచుకోండి. 27 నుండి అక్షరం యొక్క స్థాన విలువ మైనస్ చేయండి. 27 నుండి అక్షరం యొక్క స్థాన విలువ మైనస్ చేయండి. 27 మైనస్ ఆల్ఫాబెట్స్ పొజిషన్ నెంబర్. ఎలా మైనస్ చేయాలి? ఉదాహరణకి ఏ యొక్క రివర్స్ పొజిషన్ నెంబర్ కావాలి అనుకోండి. 27 మైనస్ ఏ పొజిషన్ నెంబర్ 1 అని మీకు తెలుసు కాబట్టి 27 మైనస్ 1 26 అవుతుంది. ఉదాహరణకి బి యొక్క రివర్స్ పొజిషన్ నెంబర్ కావాలి అనుకోండి. 27 నుండి బి స్థానం విలువ 2 మైనస్ చేయండి, 25 అవుతుంది. ఉదాహరణకి పి యొక్క తిరోగమన స్థానం విలువ కావాలి అనుకోండి.
27 మైనస్ పి స్థానం విలువ 11 కాబట్టి 16 కాబట్టి 27 మైనస్ 16 11 అవుతుంది. ఉదాహరణకి టీ యొక్క తిరోగమన స్థానం విలువ కావాలి. 27 మైనస్ టీ పొజిషన్ 20 కాబట్టి 27 మైనస్ 27 అవుతుంది. ఇలా ఆయా అక్షరాల యొక్క రివర్స్ పొజిషన్ నెంబర్ మీరు గుర్తుంచుకోవాలి. ఆ అక్షరాల యొక్క రివర్స్ పొజిషన్ నెంబర్ గుర్తుంటే ఇది చాలా ఈజీగా ఉంటుంది. ఇందులో మరొక ముఖ్యమైన పాయింట్ ఏందో చూద్దాం. 4th పాయింట్ ఏంటి, అక్షరాలకు సంబంధించి మరొక 4th పాయింట్ ఏంటి అంటే అక్షరాల యొక్క రివర్స్ పొజిషన్ లెటర్ మీకు తెలిసి ఉండాలి. తిరోగమన స్థానాక్షరం తెలిసి ఉండాలి. అంటే ఇక్కడ 4th పాయింట్ ఏంటి అంటే ఏ నుండి జెడ్ వరకు అవసరం లేదు. ఏ నుండి జెడ్ వరకు మీకు అవసరం లేదు. ఏ నుండి ఎం వరకు తెలిస్తే చాలు. కేవలం ఏ నుండి ఎం వరకు రివర్స్ పొజిషన్ నెంబర్ తెలిస్తే సరిపోతుంది. రివర్స్ పొజిషన్ నెంబర్ అంటే ఏంటి? తిరోగమన స్థానాక్షరము అంటే ఏ నుండి జెడ్ వరకు. మరి ఎందుకు జెడ్ వరకు అవసరం లేదు, ఏ నుండి ఎం వరకు మాత్రమే ఎందుకు అవసరం అనే డౌట్ మీకు రావచ్చు. ఇంగ్లీష్లో 26 అక్షరాలు ఉన్నాయి. 26 అక్షరాలు అంటే 13 జతల అక్షరాలు ఉన్నాయి. ఈ 13 జతలు ఎం అనేది 13వ అక్షరం కాబట్టి ఏ నుండి ఎం వరకు మీకు తెలిస్తే రిమైనింగ్ అన్నీ కూడా రివర్స్ ఆర్డర్లో ఉంటాయి కాబట్టి పెద్ద కష్టపడకుండా గుర్తుంచుకోవచ్చు. ఉదాహరణకి ఏ అనేది మొదటి అక్షరము. దీని యొక్క రివర్స్ పొజిషన్ నెంబర్ ఏంటి అంటే చివరి నుండి మొదటి అక్షరమే జెడ్. సో ఏకి జెడ్ కాబట్టి జెడ్కి ఏ అవుతుంది. బి అనేది రెండవ అక్షరం కాబట్టి బి యొక్క రివర్స్ పొజిషన్ లెటర్ వై కాబట్టి వైకి బి అవుతుంది. సి మూడవ అక్షరము కాబట్టి సికి రివర్స్ పొజిషన్ లెటర్ ఎక్స్ అవుతుంది, ఎక్స్కి సి అవుతుంది. సో ఈ 13 జతల్లో ఆల్రెడీ ఈ 3 జతలు మీ అందరికీ తెలిసినవే. ఈ 3 జతలు మీకు అందరికీ తెలిసినవే. ఎందుకు అంటే ఇవన్నీ కూడా స్టార్టింగ్ అండ్ ఎండింగ్ లెటర్స్, ప్రారంభ మరియు అంతిమ అక్షరాలు కాబట్టి ఇవన్నీ మీకు తెలుసు. అంటే 13 జతలు ఆల్రెడీ మీకు తెలిసినవి 3 జతలు. ఇంకా మనం తెలుసుకోవాల్సింది ఎన్ని అంటే 10 జతలు ఉన్నాయి. మరి ఈ మిగిలిన 10 జతలు మనం ఏ విధంగా గుర్తు చేసుకోవాలి అంటే దీనికి కూడా కొన్ని సులభమైన చిట్కాలు ఉన్నాయి. భారతదేశంలో 29వ రాష్ట్రంగా ఏర్పడిన రాష్ట్రం ఏంటి అంటే తెలంగాణ. తెలంగాణ ఏర్పడినప్పుడు తెలంగాణ అనేది 29వ రాష్ట్రము, కానీ ప్రజెంట్ 29 కాదు 28 రాష్ట్రాలు మాత్రమే ఉన్నాయి. తెలంగాణ స్టేట్ యొక్క కోడ్ ఏంటి చెప్పండి? టీజీ. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు టీజీ ఉండేది, కానీ ఆ తర్వాత ప్రభుత్వం టీజీ నుండి టీఎస్కి మార్చడం జరిగింది. కాబట్టి మొదటి కోడ్ గుర్తుంచుకోండి టీజీ. మొదటి కోడ్ గుర్తుంచుకోండి టీజీ. టీ యొక్క రివర్స్ పొజిషన్ లెటర్ ఏంటి అంటే జీ అవుతుంది, జీకి టీ అవుతుంది. ఇది గుర్తుంచుకుంటారా లేదా? నిన్నమ్మన్నటి ఐపీఎల్ విజేత ఎవరు? క్రికెట్ ఐపీఎల్ విజేత ఎవరు? గుజరాత్ టైటాన్స్ అనేది మీ అందరికీ బాగా తెలిసే ఉంటుంది. సో టీజీ గుర్తుంచుకుంటారా, గుజరాత్ టైటాన్స్ గుర్తుంచుకుంటారా? దట్ ఈస్ యువర్ చాయిస్. అదేవిధంగా మనం అందరం కూడా బ్యాంకులో నుండి డబ్బులు విత్డ్రా చేయడానికి అధిక ప్రియారిటీ ఇవ్వడం జరుగుతుంది. విత్డ్రా చేయడానికి అధిక ప్రియారిటీ ఇస్తుంటాము, డిపాజిట్ చేయడానికి తక్కువ ప్రియారిటీ. సో విత్డ్రా అనే వర్డ్ గుర్తుంచుకోండి. సార్ డబ్ల్యూ అండ్ డి ఉంది, డబ్ల్యూ యొక్క రివర్స్ పొజిషన్ డి అవుతుంది, మరి డీకి డబ్ల్యూ అవుతుంది, గుర్తుంచుకోవచ్చు అంటే గుర్తుంచుకోవచ్చు. విత్డ్రా అనే వర్డ్ గుర్తుంచుకుంటే ఓకే. విత్డ్రా డబ్ల్యూకి డి, డీకి డబ్ల్యూ. మరి డబ్బులు విత్డ్రా చేద్దామంటే అకౌంట్లో డబ్బులు లేవా? డోంట్ వరీ, టీశాట్ మీకోసము కష్టపడుతుంది. ఎంతోమంది సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ద్వారా మీకు సమాచారం ఇస్తుంది కాబట్టి వీటిని ఇంటి దగ్గర కూర్చొని జాగ్రత్తగా చదివి నేర్చుకోండి, జాబ్ సంపాదించండి. తర్వాత మీ అకౌంట్లో డబ్బులు అనేది పెరుగుతూ ఉంటాయి. కాబట్టి డోంట్ వరీ, మీ తోడుగా టీశాట్ ఉంది. డోంట్ వరీ. సో విత్డ్రా అని గుర్తుంచుకుంటారా, డోంట్ వరీ అని గుర్తుంచుకుంటారా, మీ ఇష్టం. డబ్ల్యూ యొక్క రివర్స్ పొజిషన్ లెటర్ డి, డి యొక్క రివర్స్ పొజిషన్ లెటర్ డబ్ల్యూ అవుతుంది. ఓకే, దెన్ నెక్స్ట్ వన్ ఒక ఎప్పుడు సబ్జెక్ట్ అయినా సరదాగా 1 నిమిషం సినిమాల గురించి మాట్లాడుకుందాం. ఏంటి సార్ మేము సబ్జెక్ట్ నేర్చుకోవాలనుకుంటున్నాం, మీ సినిమాలు అంటున్నారేంది అని మీరు అనుకోవచ్చు. ఇక్కడ నేను ఏది మాట్లాడినా కూడా మీకు సబ్జెక్ట్ పరంగా ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే విషయమే మాట్లాడుతున్నాను, కానీ సబ్జెక్టు డైవర్ట్ చేసే ఆలోచన నాకు లేదు. ఓకే, సో తెలుగులో ఒక పాత సినిమా మీరు చూసే ఉంటారు, కొమరం పులి. అందులో హీరో ఎవరండి? అందులో హీరో ఎవరు? మీ అందరికీ సినిమా మీద అద్భుతమైన నాలెడ్జ్ ఉంది నాకు తెలుసు. అందులో హీరో ఎవరు అంటే
వెలుగుతున్న ముఖంతో మీరు పవన్ కళ్యాణ్ అని చెప్తున్నారు. సో మీరు కొమరం పులి అని గుర్తుంచుకుంటారా కేపీ, లేదా పవన్ కళ్యాణ్ అని గుర్తుంచుకుంటారా, మీ ఇష్టం. అవుట్పుట్ అనేది మనకు కావాలి. కే యొక్క రివర్స్ పొజిషన్ లెటర్ ఏంటి అంటే పి అని, పి యొక్క రివర్స్ పొజిషన్ లెటర్ అంటే ఏంటి అంటే కే అని మీ అందరికీ తెలిసి ఉండాలి. ఇలాంటి సులభమైన చిట్కాల ద్వారా మనం ముందుకు వెళ్తూ ఉంటాము. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ మీరు మరొకటి గుర్తుంచుకోవాలి. మన భారతదేశంలో ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్న సంస్థ ఏంటి, ఎక్కువ మందిని ఎంప్లాయీస్ కలిగి ఉన్న సంస్థ ఏంటి అంటే మనందరికీ తెలుసు సెక్యూరిటీ ఫోర్స్, మిలిటరీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అండ్ మన సివిల్ పోలీసెస్, ఈ అన్నిట్లో కలిపి ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ ఉంది. అదేవిధంగా ఆ స్థాయిలో ఎంప్లాయ్మెంట్ కల్పిస్తున్న ఒకే ఒక సంస్థ ఏంటి అంటే ఇండియన్ రైల్వేస్. ఇండియన్ రైల్వేస్ గుర్తుంచుకోండి. భారతీయ రైల్వే వ్యవస్థ ఇండియన్ రైల్వేస్లో ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్నారు. ఒకప్పుడు ఇండియన్ రైల్వేస్లో దాదాపు 16.5 లక్షల మంది ఉద్యోగులు ఉండేవారు. ఇటీవల కాలంలో పూర్తిగా కంప్యూటరైజేషన్ కావడం వలన ఉద్యోగుల సంఖ్య తగ్గుతూ వస్తుంది. ఈరోజు కూడా 12.5 లక్షలకు పైచిలకు ఉద్యోగులు ఉన్నారు. అంటే ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్న సంస్థ ఏంటి అంటే ఇండియన్ రైల్వేస్ అని గుర్తుంచుకోండి. సో దీనివల్ల మనకు ఐ యొక్క రివర్స్ పొజిషన్ లెటర్, ఐ యొక్క రివర్స్ పొజిషన్ ఆర్ అని తెలుస్తుంది. ఆర్ యొక్క రివర్స్ పొజిషన్ లెటర్ ఐ. ఇది గుర్తుంచుకుంటారా? ఇంటర్నేషనల్ రిలేషన్స్ అని గుర్తుంచుకుంటారా? మీ ఇష్టం. ఇలా చెప్తూ ఉంటే లాస్ట్ క్లాస్లో ఒక అమ్మాయి అన్నది, ఇవన్నీ ఎందుకు సార్, రెగ్యులర్గా మనం అందరం ఇంట్లో వాడే ఇడ్లీ రవ్వ గుర్తుంటే బాగుంటుంది కదా అన్నారు. అంటే మీ ఇష్టం, ఏది గుర్తుంచుకుంటారనేది మీ ఇష్టం, కానీ అవుట్పుట్ అనేది మనకు ఇంపార్టెంట్. ఐ యొక్క రివర్స్ పొజిషన్ లెటర్ ఆర్, ఆర్కి ఐ అవుతుంది. అదేవిధంగా మీరందరూ కూడా మీ యొక్క హై స్కూల్ స్టడీస్ని కంప్లీట్ చేశారు. హై స్కూల్. హెచ్ యొక్క రివర్స్ పొజిషన్ లెటర్ ఏంటి? ఎస్. ఎస్ యొక్క రివర్స్ పొజిషన్ ఏంటి? హెచ్. అది గుర్తుంచుకుంటారా? లేదా హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్ గుర్తుంచుకుంటారా? లేదా హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ గుర్తుంచుకుంటారా? మీ ఇష్టం. హెచ్ యొక్క రివర్స్ పొజిషన్ లెటర్ ఎస్, ఎస్కి హెచ్ అవుతుంది. అండ్ ఇంగ్లీష్లో మధ్యలో ఉన్న 2 అక్షరాలు ఏంటి? మధ్యలో ఉన్న 2 అక్షరాలు ఎం అండ్ ఎన్. ఎం యొక్క రివర్స్ పొజిషన్ లెటర్ ఎన్, ఎన్ యొక్క రివర్స్ పొజిషన్ లెటర్ ఎం అవుతుంది. ఇంగ్లీష్లో ఎం అనేది 13వ అక్షరము, ఎన్ అనేది చివరి నుండి 13వ అక్షరం అవుతుంది. ఎన్ అనేది చివరి నుండి 13వ అక్షరము. సో దెన్ నెక్స్ట్ వన్, ప్లేయింగ్ కార్డ్స్. మీలో కొంతమంది ఆట ఆడగలరు, కొంతమంది ఆట ఆడడం రాకున్నా కూడా కనీస పరిజ్ఞానం అనేది దాని మీద ఉంటుంది. ఈ ప్లేయింగ్ కార్డ్స్లో మనకు డిఫరెంట్ నెంబర్స్ అండ్ డిఫరెంట్ లెటర్స్ ఉంటాయి. నెంబర్స్ అంటే 2 నుండి 10 వరకు నెంబర్స్ ఉంటాయి. 1 అనే నెంబర్ మనకు ఈ పేక ముక్కల మీద ఉండదు. అదేవిధంగా లెటర్స్ 4 లెటర్స్ ఉంటాయి. ఏంటి ఆ 4 లెటర్స్ అంటే ఏ, జే, క్యూ, కే అనే 4 అక్షరాలు ఉంటాయి. ఇందులో ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారము ఏ తర్వాత జే రావాలి, జే తర్వాత కే రావాలి, కే తర్వాత క్యూ రావాలి. కానీ పేక ముక్కలు ప్లేయింగ్ కార్డ్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారము ఏ తర్వాత జే, జే తర్వాత క్యూ, క్యూ తర్వాత కే ఆర్డర్లో వస్తున్నాయి. ఇందులో మనం మొదటి చివరి అక్షరం మినహాయించినట్లయితే మిగిలిన మధ్యలో ఉన్న 2 అక్షరాలు తీసుకోండి. జాక్ అండ్ క్వీన్. జే యొక్క రివర్స్ పొజిషన్ లెటర్ క్యూ, క్యూ యొక్క రివర్స్ పొజిషన్ లెటర్ జే అవుతుంది. క్యూ యొక్క రివర్స్ పొజిషన్ లెటర్ జే అవుతుంది. ఇలా ఈ అక్షరాల యొక్క తిరోగమన స్థాన విలువల్ని సులభమైన పద్ధతిలో గుర్తుంచుకోండి, అంతేగాని బైహార్ట్ చేస్తూ గుర్తుంచుకోవడం కాదు. అదేవిధంగా ఇంగ్లీష్లో ఒక చక్కని పదం, ఒక అద్భుతమైన పదం ఉంది. ప్రపంచంలో ఉన్న అందరికీ కూడా ఇంగ్లీష్లో కనీసం ఒక 2 పదాలు తెలిసినా చాలు. అందులో అందరికీ తెలిసిన మరొక పదం ఏంటి అంటే చూడండి, లవ్. లవ్ అనే వర్డ్ అందరికీ తెలుసు. అంటే ఇప్పుడు సార్ లవ్ లెసన్ చెప్తారని అనుకుంటున్నారా? నో, లవ్ లెసన్ చెప్పాల్సిన అవసరం మీకు లేదు. ఎందుకు అంటే ఆల్రెడీ అందులో మీరందరూ PhD కంప్లీట్ చేశారు. కొత్తగా మీరు నేర్చుకోవాల్సింది ఏమీ లేదు. కానీ మీకు తెలియని ఒకే ఒక స్పెషాలిటీ చెప్తాను. ఈ పదానికి ఉన్న ఒక స్పెషాలిటీ ఏంటి అంటే ఇంగ్లీష్లో ఎల్ అనేది 12వ అక్షరము. ఇంగ్లీష్లో ఎల్ అనేది 12వ అక్షరము, ఓ అనేది చివరి నుండి 12వ అక్షరము. అంటే ఎల్ యొక్క రివర్స్ పొజిషన్ లెటర్ ఓ అవుతుంది, ఓ యొక్క రివర్స్ పొజిషన్ లెటర్ ఎల్ అవుతుంది. అదేవిధంగా ఇంగ్లీష్లో వి అనేది 22వ అక్షరము, వి యొక్క రివర్స్ పొజిషన్ లెటర్ ఈ యొక్క రివర్స్ పొజిషన్ లెటర్ వి అవుతుంది. ఇంగ్లీష్లో వి అనేది 22వ అక్షరము, ఈ అనేది చివరి నుండి 22వ అక్షరము. ఇంగ్లీష్లో ఈ అనేది
ఐదవ అక్షరము వి అనేది చివరి నుండి ఐదవ అక్షరం కాబట్టి వి యొక్క రివర్స్ పొజిషన్ లెటర్ ఈ అవుతుంది, ఈ యొక్క రివర్స్ పొజిషన్ లెటర్ వి అవుతుంది. ఇలా ఒక అక్షరం యొక్క రివర్స్ పొజిషన్ లెటర్ పక్కనే ఉండే విధంగా ఇంకా ఏమైనా పదాలు ఉన్నాయంటే చాలా వరకు నేను చూసిన పదాల వరకు ఇది తప్ప వేరే కనబడలేదు. అలానే లేవని చెప్పలేము, ఉండవచ్చు, కానీ నాకు తెలిసిన వరకు ఇది ఒకటే పదం కలిసింది. ఇలా ఈ అక్షరాల యొక్క రివర్స్ పొజిషనర్స్ మీకు తెలిసి ఉండాలి. ఇవన్నీ ఎవరి కోసమో కాదు, ఓన్లీ ఫర్ యూ మీకోసం మాత్రమే. సో లాస్ట్ చిట్కా చూడండి, ఫర్ యూ ఇదొక పేరు ఉంది. మొత్తం 13 జతలు అని చెప్పాను. సో 12 జతలు అయిపోయాయి. ఫర్ యూ అనేది చివరి జత. ఇలా ఈ అక్షరాల యొక్క రివర్స్ పొజిషనర్స్ గుర్తుంచుకున్నట్లయితే మనము నెంబర్స్ సంబంధించి కానీ లెటర్స్ సంబంధించి కానీ ఎలాంటి ప్రశ్నలు ఇచ్చినా కూడా మీరు వేగంగా చేయగలుగుతారు. సో ముందుగా మీరు చేయాల్సింది ఇప్పుడు ఈ వీడియోలో చెప్పిన టాపిక్స్ మీద మంచి అవగాహన సంపాదించండి. తర్వాత క్వశ్చన్లు ఎలా ఉంటాయనేది నెక్స్ట్ వీడియో నుండి చూద్దాం. థ్యాంక్ యూ.